శ్రీమన్నారాయణీయం 9వ దశకంలోని మొదటి శ్లోకం. స్థితస్స కమలోద్భవ తవ హినాభిపంకేరుహే కుతస్విదిదమంబుదా ఉదితమిత్యనాలోకయన్ తదీక్షణ కుతూహలాత్ ప్రతిదిశం వివృత్తాననః చతుర్వదన తామగాత్ వికసదష్టదృష్ట్వాంబుజాం. కమలోద్భవుడైనటువంటి బ్రహ్మగారికి స్వామి యొక్క నాభి కమలంలోంచి ఉద్భవించినటువంటి ఆ కమలము ఎక్కడి నుంచి వచ్చింది? అంతా ఉన్నది నీరే కదా, ఈ కమలం ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకోవాలనే కుతూహలం ఏర్పడిందిట అని ఆయన నలుదిక్కులా చూస్తూ ఉన్నారట. ఆ చూడటం వల్ల ఆయనకి 4 ముఖములు ఏర్పడ్డాయి, చతుర్ముఖ బ్రహ్మగారైనారు అని అంటున్నారనమాట. స్థితస్సహా, ఆ కమలం నుంచి, స్వామి యొక్క నాభి కమలం నుంచి ఉద్భవించినటువంటి కమలంలోంచి ఉద్భవించినటువంటి బ్రహ్మగారికి స్థితస్సహ కమలోద్భవుడైనటువంటి బ్రహ్మగారికి అసలు ఈ కమలం ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకోవాలనే కుతూహలం ఏర్పడిందట. తవ హినాభిపంకేరుహే, స్వామి యొక్క నాభి కమలం నుంచి వచ్చినటువంటి ఆ కమలం ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకోవాలని కుతస్విదిదమంబుదా ఉదితమిత్యనాలోకయన్. కుతః, ఎక్కడి నుంచి వచ్చింది ఈ కమలము? అంతా నీరే ఉంది కదా. ఉదితమంబుదా, అంతా కూడా జలములే ఉన్నాయి కదా, మరి ఈ జలంలోంచి పుట్టిందా, ఎట్లా వచ్చింది, ఏమిటి అని ఇది ఆలోకయన్, ఆలోచిస్తూ ఉన్నారట, ఆయన చూస్తూ ఉన్నారట. తదీక్షణ కుతూహలాత్ అని ఆరాటంతో, కోరికతో, తెలుసుకోవాలనే కోరికతోటి అటు ఇటు చూస్తూ ఉన్నారట. ప్రతిదిశం వివృత్తాననః, నలుదిక్కులా కూడా చూస్తూ ఉన్నారట. అలా ఆయనకి 4 దిక్కులా చూస్తూ ఉన్నారు కాబట్టి 4 ముఖాలు ఏర్పడి చతుర్ముఖుడైనాడు అని అంటున్నారనమాట. చతుర్వదన తామగాత్, చతుర్ముఖ బ్రహ్మగారైనారు. ఆ 4 ముఖాల్లో కూడా ఒక్కొక్క ముఖానికి 2 నేత్రములు కాబట్టి 4 రోళ్ళు 8 కన్నులతోటి, అవి కూడా అంబుజములు, కమలముల వంటి నేత్రము కలిగినటువంటి బ్రహ్మగారు ఈక్షిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు అంటున్నారనమాట. వికసదష్టదృష్ట్వాంబుజాం అంటున్నారు నారాయణ భట్టతి. మహార్ణవ విఘూర్ణితం కమలమేవ తత్కేవలం విలోక్య తదుపాశ్రయం తవ తనుం తు నాలోకయన్ క ఏష కమలోదరే మహతి నిస్సహాయో హ్యహం కుతస్విదిదమంబుజం సమజనీతి చింతామగాత్. బ్రహ్మగారికి ఆ కమలం ఉన్నటువంటి ప్రదేశంలో అంతా జలములే కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలియడం లేదు అని ఆలోచిస్తున్నారు. నలుదిక్కులా చూశారని పై శ్లోకంలో చదువుకున్నాం కదా, ఇక్కడ కూడా పాపం ఆయన ఒక్కరే ఉన్నారు అని చింతిస్తూ ఉన్నారట. మహార్ణవ విఘూర్ణితం, మహార్ణవం, అర్ణవం అంటే సముద్రము, అంతా జలములే అయినటువంటి ఆ ప్రదేశం అంతా కూడా కమలమేవ తత్, కేవలం ఒక కమలం మాత్రమే ఉందే ఇక్కడ అని ఆలోచిస్తున్నారట. విలోక్య, చూశారు, కానీ ఆయనకి తదుపాశ్రయం తవ తను, ఆ కమలము స్వామి యొక్క తనువుని ఆశ్రయించుకొని ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఆయన గమనించలేకపోయారు. నాలోకయన్, చూడలేకపోయారు. క ఏష కమలోదరే, కమలోద్భవుడైనటువంటి ఆయన మహతి నిస్సహాయో హి అహం, కమల గర్భములా నేను ఒక్కడనే ఉన్నాను అని చెప్పి నిస్సహాయ స్థితిలో ఉండిపోయారట. కుతస్విదిదమంబుజం అని, కమలం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదని సమజనీతి చింతామగాత్, ఆయన చింతిస్తూనే ఉన్నారట, ఆలోచిస్తూనే ఉన్నారట. అముష్య హి సరోరుహః కిమపి కారణం సంభవేత్ ఇతి స్మ కృత నిశ్చయః సకలు నాళరంధ్రాధ్వనా స్వయోగబల విద్యయా సమవరూఢవాన్ ప్రౌఢధీః త్వదీయమతి మోహనం నతు కళేవరం దృష్టవాన్. ఈ పద్మము ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటిది ఆయన వెతుకుతూ ఉన్నారుగా, అయినా ఆయనకి ఆధారం దొరకలేదన్నమాట. కానీ ఏదో ఒక ఆధారం ఉండి ఉంటుంది ఈ పద్మము ఉద్భవించడానికి అని ఆయన ఆలోచిస్తూ అముష్యహి సరోరుహః, ఈ పద్మానికి ఏదో ఆధారభూతమైనటువంటిది ఏదో ఉంటుంది. కిమపి కారణం ఏమై ఉంటుంది? సంభవేత్, ఇది ఉద్భవించడానికి ఇది స్మకృత నిశ్చయ, దీన్ని తెలుసుకొని తీరాలి అని కృత నిశ్చయం చేసుకొని సఖలు నాళరంధ్రాధ్వన, ఆ పద్మానికి ఆధారంగా మూలం ఏదైతే ఉంటుందో దాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి దానికి ఉన్నటువంటి రంధ్రము ద్వారా, నాళం ద్వారా ప్రయాణించసాగారట. స్వయోగ బల విద్యయా,
తనకున్నటువంటి యోగ సాధన చేత, యోగ బలం చేత సమవరూఢవాన్ ప్రౌఢదీ, అద్భుతమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వారు తన యోగ బలం చేత, తనకున్నటువంటి జ్ఞాన సంపత్తి చేత తెలుసుకోవాలని ఆ నాళ రంధ్రంలోంచి ప్రయాణించారట తెలుసుకోవడం కోసము. త్వదీయమతి మోహనం నతు కళేవరం దృష్టవా, అతి సమ్మోహనమైనటువంటి భగవంతుని యొక్క శరీరాన్ని, తనువుని కనిపెట్టలేకపోయారట, చూడలేకపోయారట. తతస్సకల నాలికా వివర మార్గగో మార్గయన్ ప్రయస్య శతవత్సరం కిమపి నైవ సందృష్టవాన్ నివృత్య కమలోదరే సుఖ నిషణ్ణ ఏకాగ్రధీ సమాధి బలమాధదే భవదనుగ్రహైకాగ్రహీ. ఆయన ఎంతో ప్రయత్నం చేశారు కానీ ఆయనకి ఏమీ కూడా కనిపించలేదు. కారణం ఏమై ఉంటుంది, ఈ కమలం ఎక్కడి నుంచి వచ్చింది, అంతా జలములే ఉన్నాయి కదా అని దాని మూలమైనటువంటి ఆ నాళికలోకి ప్రయాణం చేసి కనుక్కోవాలని ప్రయత్నం చేశారట. అట్లా ఎన్ని సంవత్సరాలు చేశారట, దివ్యమైనటువంటి 100 సంవత్సరాలు ప్రయత్నం చేశారట తనకున్నటువంటి బుద్ధితోటి, ప్రజ్ఞతోటి. అయినా సరే ఆయన ఏమీ కనుక్కోలేకపోయారు. తతః సకల నాళికా వివర మార్గగో మార్గయన్, తతః ఆ తర్వాత ఆ నాళికలన్నీ కూడా, సకల నాళికలన్నీ కూడా కలిసి ఉన్నటువంటి ఒక రంధ్రాన్ని మార్గగో మార్గయన్, ఆ మార్గంలో ప్రయాణించి కనుక్కుందామని ప్రయత్నం చేశారు. ప్రయస్య శతవత్సరం, అట్లా ప్రయత్నించి దివ్యమైనటువంటి 100 సంవత్సరాలు ప్రయత్నించేసిన తర్వాత కిమపి నైవ సందృష్టవాన్, ఆయన ఏమీ కూడా కనిపెట్టలేకపోయారు, ఏమీ తెలుసుకోలేకపోయారు. ఇంకా ఇది కుదిరే పనిగా లేదని నివృత్య కమలోదరే, ఆ ప్రయత్నాన్ని ఆపేసుకుని సుఖ నిషణ్ణ ఏకాగ్రధీహి, మళ్ళా కమలం పైకి వచ్చి ఆ కమలంలో సుఖంగా ఆసనం వేసుకొని, తిష్ట వేసుకొని కూర్చొని సమాధి బలమాధదే, సమాధి స్థితిలో భగవంతుణ్ణి ఏకాగ్రంగా ఆరాధిస్తూ భవదనుగ్రహైకాగ్రహీ, భగవంతుణ్ణి అనుగ్రహింపమని చక్కగా ఏకాగ్రమైనటువంటి బుద్ధితో ధ్యానించడం మొదలుపెట్టారట. శతేన పరివత్సరైః దృఢ సమాధి బంధోల్లసత్ ప్రబోధ విశదీకృతః సఖలు పద్మినీ సంభవః అదృష్టచరమద్భుతం తవ హి రూపమంతర్దృశా వ్యచష్ట పరితుష్టతిర్భుజగ భోగ భాగాశ్రయన్. ఆ కమలోద్భవుడైనటువంటి బ్రహ్మగారు మూలమైనటువంటి, ఎప్పుడైతే ఈయన 100 సంవత్సరాలు, దివ్యమైనటువంటి 100 సంవత్సరాలు ప్రయత్నం చేశారో, అంటే స్వామిని ఆరాధించారో, భగవంతుని యొక్క కృప వల్ల ఆయన దృఢ సమాధిలో ఉండి భగవంతుని ఆరాధించడం వల్ల పరివత్సరేన దృఢ సమాధి బంధోల్లసత్, దృఢమైనటువంటి తపస్సు చేసి ఆ తపస్సులో ప్రబోధ విశదీకృత, ఆయన జ్ఞానము వికసించి భగవంతుని యొక్క కృపచేత సఖలు పద్మినీ సంభవ, ఆ పద్మినీ సంభవుడైనటువంటి కమలోద్భవుడైనటువంటి బ్రహ్మగారికి అదృష్టచరమద్భుతం, దృష్టము కానటువంటిది అదృష్టం, అంటే కంటితో చూడలేనటువంటిది, అంతర్జ్ఞానానికి మాత్రమే అంతుబట్టేటటువంటి మహాద్భుతమైనటువంటి తవ హి రూపమంతర్దృశ, ఆ అంతర్జ్ఞానంతో అదృష్టమైనటువంటి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడగలిగారట. వ్యచష్ట చూసి, పరితుష్టధీహి చాలా చాలా ఆనందమైనటువంటి బుద్ధితోటి, జ్ఞానంతో ఎలా ఉన్నారట స్వామి, భుజగ భోగ భాగాశ్రయన్, చక్కగా విలాసంగా ఆదిశేషుని శయ్యపై, అంటే ఆదిశేషుణ్ణి పడకగా చేసుకొని శయనించి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి, మహాద్భుతమైనటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని ఆనందంతో తిలకించసాగారట. కిరీటమకుటోల్లసత్కటకహారకేయూరయుక్ మణిస్ఫురితమేఖలం సుపరివీతపీతాంబరం కళాయా కుసుమప్రభం గళతలోల్లసత్కౌస్తుభం వపుస్తదై భావయే కమలజన్మనే దర్శితం. కమలజన్మనే దర్శితం, కమలోద్భవుడైనటువంటి బ్రహ్మగారు ఈ విధంగా ఉన్నటువంటి స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించారట. ఎలా ఉందట స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపము, కిరీటమకుటోల్లసత్, మకుటంతో కూడినటువంటి కిరీటము అత్యద్భుతంగా ప్రకాశిస్తూ ఉందట. కటకహార కేయూరయుక్,
కంకణాలు, చేతికి ధరించేటటువంటి మణిబంధనాలు, చక్కటి ఆభరణాలు, తర్వాత మెడలో ధరించినటువంటి ఆభరణాలు, భుజకీర్తులు, హారకేయూరయుక్, భుజకీర్తులు, మెడలో ధరించినటువంటి ఆభరణాలు, మణిస్ఫురిత మేఖలం, కటి భాగానికి అలంకృతమైనటువంటి బంగారు మొలతాడు అనమాట. ఆ మొలతాడు వంటిది కటిమేఖలం ధరించారట. సుపరివీత పీతాంబరం, ఇంకా నడుము చుట్టూ కూడా పీతాంబరాలు ధరించి ఉన్నారట, అంటే పసుపు ఛాయ కలిగినటువంటి వస్త్రాలని ధరించి ఉన్నారట. కళాయా కుసుమ ప్రభం, స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపము ఈ ఆభరణాల మధ్యలో కళాయా పుష్పం ఏ విధంగా అయితే నీలిమేఘ ఛాయతో ఉంటుందో ఆ శ్యామకోమలమైనటువంటి సుందర అద్భుతమైనటువంటి శరీరము అలా ప్రకాశిస్తోందట. గళతలోల్ల సత్కౌస్తుభం, ఇంకా కౌస్తుభమణి చక్కగా అరుణకిరణ ఛాయలతోటి మెరిసిపోతూ ఉందట. దాని యొక్క మెరుపుతోటి స్వామి యొక్క కంఠభాగం కూడా అరుణవర్ణంలో మెరిసిపోతోందట. ఇంకా తర్వాత వపుస్తదై భావయే, అటువంటి నీ దివ్యమంగళ స్వరూపాన్ని బ్రహ్మగారు దర్శించి ఆనందం పొందారు అంటున్నారు. శృతి ప్రకర దర్శిత ప్రచుర వైభవ శ్రీపతే హరే జయ జయ ప్రభో పదముపై శిదిష్యాదృశో కురుష్వ ధియమాసు మే భువన నిర్మితౌ కర్మఠాం ఇతి ద్రుహిణవర్ణిత స్వగుణ బృంహిమాం పాహిమాం బ్రహ్మిమాం పాహిమాం అంటున్నారు. స్వగుణముల చేత, ఆ గుణ సమూహాల చేత కీర్తింపబడేటటువంటి ఓ శ్రీమన్నారాయణ, లక్ష్మీపతే, ఓ గురువాయూరప్పనే, శృతి ప్రకర దర్శిత, నీ యొక్క వైభవం అంతా కూడా ఎక్కడ తెలియజేయబడింది అంటే శృతి వేదములలో, వేదవేద్యుడైనటువంటి నారాయణుని యొక్క దివ్యత్వం అంతా కూడా చక్కగా ఆ వేదములలో విశదీకరించబడినది. ప్రచుర వైభవ, భగవంతుని యొక్క వైభవం అంతా కూడా అష్టాదశ పురాణాల్లోనూ, రామాయణ భారత భాగవతాది ఇత్యాది గ్రంథాల్లోనూ ఆ వైభవం అంతా కూడా వెల్లడి. ఓ శ్రీపతే, ఓ లక్ష్మీపతే, ఓ రమావల్లభ, హరే జయ జయ ప్రభో, నీకు జయము కలుగుగాక. పదముపై శిదిష్యాదృశో, నాకు నీ పదముల యందు ఆ భక్తిని కలిగించి నాకు అదృష్టాన్ని కలిగించావు స్వామి. పదముపై శిదిష్యాదృశో, నన్ను అనుగ్రహించావు స్వామి, నీ పద పంకజముల యందు నన్ను అనుగ్రహించావు. కురుష్వ ధియమాసు, కురుష్వ, నాకు నా బుద్ధిని ప్రచోదింపజేయవా స్వామి. ధియమాసు, ధీ అంటే బుద్ధి, ఆ బుద్ధిని ప్రచోదింపజేయవా. దేనికోసం అంటే మే భువన నిర్మితవు, బ్రహ్మాండాల్ని కూడా తయారు చేయాలి కదా, మరి దానికి సంబంధించినటువంటి జ్ఞాన ఉదయం నాకు జరగాలి కదా, నన్ను అట్లా అనుగ్రహించావు. కర్మఠాం, ఈ భువనాల్ని నిర్మించేటటువంటి శక్తిని నాకు కలిగించావు. ఇది ద్రుహిణ అని ఆ బ్రహ్మగారు స్వామిని దర్శించి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించగానే ఇలా స్తోత్రం చేశారట. అత్యద్భుతంగా వర్ణించబడినటువంటి ద్రుహిణ బ్రహ్మగారు పరమాత్మని గురించి వర్ణిస్తూ స్వగుణ, నీ యొక్క గుణవైభవం అంతా కూడా అందులో వేదములలో తెలియజేయబడింది స్వామి. అట్లాంటి నిన్ను, నీ పాదాలని నేను సేవించగలిగాను, నన్ను ఈ లోకాలని సృజించేటటువంటి శక్తిని అనుగ్రహించు స్వామి అని ఆ బ్రహ్మగారు వేడుకున్నట్లుగా అంతటి వైభవం కలిగినటువంటి ఓ పరమాత్మ, ఓ గురువాయూరప్పనే నన్ను పాహిమాం, నన్ను రక్షించవా అంటూ నారాయణ భట్టతిరి వారు ప్రార్థిస్తున్నారు. లభస్వ భువనత్రయ రచన దక్షతామక్షతాం గృహాణమదనుగ్రహం కురు తపశ్చ భూయో విధే భవత్వకిల సాధనీమయి చ భక్తిరత్యుత్కటేతి ఉదీర్య గిరమాధదా ముదిత చేతసం వేధసం. భగవంతుడు ప్రత్యక్షమై ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శింపజేసిన తర్వాత ఈ విధంగా అనుగ్రహించారట, అనుగ్రహ భాషణం చేశారనమాట. లభస్వ భువనత్రయ, మూడు లోకాలని కూడా సృజించేటటువంటి శక్తి నీకు లభించునుగాక. రచన దక్షతామక్షతాం, ఆ లోకాల్ని రచించేటటువంటి శక్తి, రచన దక్షతాం, ఆ దక్షత నీకు పొందుదుగాక. అది కూడా తరగనటువంటిది, అక్షతాం, అక్షయమైనటువంటి సామర్థ్యము నీవు పొందుదువుగాక. గృహాణ, ఓ బ్రహ్మ, నువ్వు నీకు అనుగ్రహిస్తున్నాను, నీకు ఆ శక్తి పొందుదువుగాక. మద్ అనుగ్రహం, మత్ అనుగ్రహం కురు, ఇదిగో తీసుకో, నా అనుగ్రహాన్ని నీకు ఇస్తున్నాను. తపశ్చ భూయో విధే, అయితే నువ్వు చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఇంకొంచెం తపస్సు చెయ్యి. ఆ తపస్సు భవత్వఖిల సాధని, అన్ని లోకాలని సృజించేటటువంటి శక్తి సామర్థ్యము నీకు ఇంకా వృద్ధి అవుగాక. మయి చ భక్తి, మయి నాయందు భక్తి అతి ఉత్కటే,
ఉత్కృష్టమైనటువంటి భక్తి, శ్రేష్టమైనటువంటి భక్తి ఇంకా వృద్ధి పొందుతుంది. దానివల్ల ఉదీర్య అని గిరమాధద ఆ బ్రహ్మగారికి చెప్పి చక్కగా నువ్వు ఇంకా తపస్సు చేయమని చెప్పారట. అప్పుడు ఆయనకి ఆ శక్తిని పొంది సామర్థ్యాన్ని పొందినటువంటి బ్రహ్మగారికి ముదిత చేతసం వేదసం, వేదసం అంటే వేదాల్ని చేత్తో పట్టుకొని జన్మించినటువంటి ఆ బ్రహ్మగారికి చాలా ముదితం చేతసం, చాలా చాలా ఆనందపడిపోయి మనస్సంతా కూడా ఆనందడోలికల్లోకి తేలియాడిందట. శతం కృతతపాస్తత సగలు దివ్య సంవత్సరాన్ అవాప్య చ తపోబలం మతిబలం చ పూర్వాధికం ఉదీక్ష కిల కంపితం పయసి పంకజం వాయునా భవద్బల విజృంభిత పవనపాదసీపీతవాన్. భగవంతుని యొక్క అనుగ్రహం చేత శతం కృతతపాస్తత తతః ఆ తర్వాత, శతం అంటే 100 దివ్య సంవత్సరాలు, దివ్య సంవత్సరాన్ తపః తపస్సు చేశారట ఆ బ్రహ్మగారు. అప్పుడు అవాప్యచ పొందారట దేన్ని, తపోబలం తపోబలాన్ని, అలాగే మతి బలం చ బుద్ధి బలాన్ని కూడా ప్రచోదింపజేసుకున్నారట. చ పూర్వాధికం పూర్వం కంటే అధికమైనటువంటి ఆ బుద్ధి బలము తర్వాత తపోబలము కూడా అధికమైందట. ఉదీక్ష కిల కంపిత అప్పుడు ప్రళయకాలంలో వస్తున్నటువంటి ప్రకంపనాలు వచ్చాయట. అంటే వాయువు ద్వారా ప్రచోదింపబడి అక్కడ ఉన్నటువంటి తను కూర్చున్నటువంటి కమలము అటు ఇటు ఊగసాగిందిట. పయసి పంకజం వాయునా, పయసి అంటే ఆ జలముల యందు ఉన్నటువంటి పంకజము కమలము వాయువు యొక్క బలం చేత అటు ఇటు కంపించిందిట. ఆ ప్రళయకాల వాయువుని కూడా నిరోధించారనమాట. భవద్బల విజృంభిత భగవంతుని యొక్క అనుగ్రహం చేత విజృంభించినటువంటి శక్తి చేత పవన పాదసీపీతవాన్ ఈయన ఆ ప్రళయకాల వాయువుని నిరోధించేశారట. అంటే లోపలికి తీసేసుకున్నారు, నిగ్రహించేశారన్నమాట. తేనైవ కృపయా పునః సరసిజేన తేనైవ సహ ప్రకల్ప భువనత్రయీం ప్రవవృతే ప్రజానిర్మితౌ తథావిధ కృపాభరో గురుమరుత్పురాధీశ్వర త్వమాసు పరిపాహి మాం గురుదయోక్షితైరీక్షితైః. హే భగవంతుడా, నీ యొక్క కరుణాకటాక్ష వీక్షణములు నా మీద కూడా ప్రసరింపజేసి నన్ను రక్షించవా అంటూ ప్రార్థిస్తున్నారనమాట నారాయణ భట్టతిరి. బ్రహ్మగారికి ఏ విధంగా అయితే భగవంతుని యొక్క కృపాకటాక్ష వీక్షణాలు ప్రసరించడం వల్ల ఆయన ఈ త్రిభువనాల్ని కూడా సృష్టించేటటువంటి శక్తిని పొందారో, తవైవ కృపయా పునః తవ ఏవ కృపయా పునః తిరిగి భగవంతుడా నీ యొక్క కృపచేతనే సరసిజేన తేనైవ సహా ఆ కమలోద్భవుడైనటువంటి బ్రహ్మగారికి అంతటి శక్తి లభించింది. ప్రకల్ప్య భువనత్రయీం 3 లోకాలని కూడా సృష్టించేటటువంటి శక్తి లభించింది. ప్రవవృతే ప్రజానిర్మితౌ ఈ లోకాన్నంతటినీ కూడా సృష్టి చేయడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు లభించాయి. తథావిధ కృపాభరో అదేవిధంగా నా మీద కూడా దయ చూపించవా స్వామి, ఓ మరుత్పురాధీశ్వర గురువాయూరప్పనే. త్వమాసు పరిపాహి మాం నన్ను రక్షించవా స్వామి, ఈ బాధ నుంచి నన్ను రక్షించవా, కరుణించవా. ఉదయోక్షితైరీక్షితై శ్రేష్టమైనటువంటి ఆ నీ దివ్యమైనటువంటి కరుణాకటాక్ష వీక్షణములు నా మీద కూడా ప్రసరింపచేయవా, నన్ను అనుగ్రహించవా అంటూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు నారాయణ భట్టతిరి.